ములుగు జిల్లాలోని బోగత జలపాతం మహోగ్ర రూపం దాల్చింది. అత్యంత ప్రమాదకరంగా నది ప్రవహిస్తుంది. వరద ఉధృతికి గేమ్స్ పార్క్, మంచ ప్రాంతాలు నీట మునిగాయి. జలపాతాల సందర్శనను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి మరింతగా పెరిగే ఛాన్స్ ఉందన్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఎవరూ పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఉమ్మడి వరంగల్లో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, జిల్లాలో ఎక్కడెక్కడ భారీ వర్షం కురిసింది? చంద్రిక, వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం కరువు తీరా వర్షాలు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాలే నమోదవుతున్నాయి. అత్యధిక వర్షపాతం అయితే ములుగు జిల్లాలో నమోదవుతుంది. అయితే రైతులకు ఇది కొంత మేలు చేస్తుంది. కానీ సేమ్ టైంలో జనజీవనం కూడా స్తంభించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపూర్లో అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లోనే 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే గత 36 గంటల్లో ఈ ప్రాంతంలో దాదాపు 48 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వెంకటాపూర్ కావచ్చు, వాజేడు, అదేవిధంగా మంగపేట, తాడ్వాయి ఈ ప్రాంతాల్లో కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నిన్న రాత్రి వరకు కూడా ఈ వర్షాలు పడ్డాయి. అయితే ఉదయం నుంచి కొంత వాతావరణంలో మార్పు వచ్చింది. పూర్తిగా మేఘావృతమైంది. కానీ వర్షం చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. అయితే మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవుతుండడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సేమ్ టైంలో వెదర్ రిపోర్టు అలర్ట్లను ఆధారంగా కూడా కావలసినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క నిన్న వరద ప్రభావిత ప్రాంతాలలో కూడా పర్యటించారు. వర్షపాతం ఎక్కువగా ఉండే నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఇటు మహబూబాద్ కావచ్చు, అటు ములుగు 2 జిల్లాలలో చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లాలోనే అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది. దీంతో చాలా గ్రామాల దగ్గర రాకపోకలకు ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఏటునాగరం మండలం కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కొండాయి వాగు బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా వేసినటువంటి రోడ్డు ప్రస్తుతం ఈ భారీ ఉధృతి వాగుకు కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, దొడ్ల, మల్యాల ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ 3 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ వాగు దాటొద్దంటూ కూడా అధికారులు సూచనలు చేశారు. అదేవిధంగా వెంకటాపురం మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతం యాగన్నగూడెం సమీపంలోని రాళ్లవాగు వరదలో అక్కడ వేసినటువంటి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇటు వెంకటాపురం, భద్రాచలం మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ గేట్లతోటి కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇటువైపు నుంచి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. భద్రాచలం వెళ్లే వాళ్ళను వయా ఏటునాగర్, మనుగురు నుంచి డైవర్ట్ చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు కూడా ఎవరిని వాహనాలను కానీ ఇతరులు ఎవరిని కూడా అనుమతించొద్దు అని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా నిన్న కలెక్టర్ కూడా దివాకర్ ఈ ప్రాంతాలంతా కూడా పరిశీలించారు. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి వేణు నిన్న పిడుగుపాటుతోటి చనిపోయాడు. అతడు బైక్ మీద వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. పేరూరు గ్రామానికి సంబంధించిన వేణు ఆ బైక్ నుంచి కింద పడడం, తీవ్ర గాయాలతోటి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ సేమ్ టైంలో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి బోగత జలపాతం అయితే ఉగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఇటు వాజేడు, వెంకటాపూరు, ఏటునాగరం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం అయితే బోగత జలపాతం అయితే ఉగ్ర రూపం దాల్చింది. ఎవరిని పర్యాటకులను అయితే లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. అత్యంత ప్రమాదకరంగా ఈ బోగత జలపాతం వద్ద ప్రవహిస్తుంది. ఒక నది ఏ విధంగా అయితే ఉగ్ర రూపం దాలుస్తుందో ఆ తరహాలో ఇక్కడ ప్రస్తుతం బోగత జలపాతం వద్ద కనిపిస్తుందని చెప్పొచ్చు. వరద నీటిలోనే ఇక్కడ వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసినటువంటి గేమ్స్ పార్కు ఇవన్నీ కూడా మునిగిపోయాయి. జలపాత సందర్శన అయితే ప్రస్తుతం తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. వర్షాలు, వరద ఉధృతి ఈ 2 తగ్గే వరకు కూడా బోగత జలపాతానికైతే ఎవరిని కూడా లోపలికి పంపించారు. అదే ఫారెస్ట్ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఎవరు బోగత జలపాతం చూసేందుకు మాత్రం ప్రస్తుతం తాము అనుమతించే వరకు ఎవరు ఇక్కడికి రావద్దు అంటూ కూడా సూచనలు చేశారు. సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా
అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి రాళ్ల తిట్టే వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఈ వాగులో చేపలు పట్టేందుకు వెళ్ళినటువంటి నరేష్ అనే వ్యక్తి గల్లంతయ్యారు. నరేష్ కోసం నిన్నటి నుంచి కూడా కుటుంబ సభ్యులు తర్వాత అధికారులు పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం గాలింపుల ముమ్మరంగా కొనసాగుతుంది. ఇంకా నరేష్కు సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదు. సేమ్ టైంలో డోర్నకల్కు సంబంధించినటువంటి దగ్గర కూడా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్నటి నుంచి కూడా గార్ల సమీపంలో ఉన్నటువంటి అటు వెళ్లే దారులు కూడా మూసివేశారు. ఎవరు ఆ వైపు ఉధృత ప్రవాహం ఉన్న నేపథ్యంలో ఎవరిని ఆ మార్గంగా వెళ్ళడానికి అనుమతించడం లేదు. అయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు ఇటు ములుగు కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. దీంతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకే నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో నష్టపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మల్లూరులో ఒక ఇల్లు కూడా కూలింది. ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు వాటన్నిటిని ముందుగా దృష్టిలో పెట్టుకొని గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి ప్రాణ నష్టం కానీ ఏవి జరగకుండా ముందస్తు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే శిథిలావస్థకు చేరినటువంటి ఇల్లులు ఉన్నాయో అట్లాంటి వాటిని గుర్తించి గ్రామ కార్యదర్శులు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో చెరువులలో కూడా జలాశయాలలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రస్తుతం వానాకాల పంటకు కావచ్చు వచ్చే ఎండాకాలం పంటకు సంబంధించి కూడా ఎటువంటి సాగునీరుకు డోకా ఉండదు అనేది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి మాత్రం పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చాలా గ్రామాలలో రాకపోకలు నిలిచిపోవడం, జనజీవనం స్తంభించడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా అలర్ట్గా ఉండాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా డాక్టర్లు కావచ్చు సిబ్బంది అందుబాటులో ఉండాలి. మందులు కావచ్చు ఇతర అవసరాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. ఎక్కడైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎమ్మటే అక్కడ వైద్యం అందించే విధంగా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైంలో వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ప్రధాన జలాశయంగా పాకాల చూస్తాం వరంగల్కి సంబంధించి. ఇక్కడ దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు ఉంటుంది. అయితే గత 2 రోజులుగా పడుతున్నటువంటి వర్షాలతోటి ప్రస్తుతం 19 అడుగుల దాటి ప్రవాహం వస్తున్నది. ఎగువన ఇంకా వర్షాలు పడుతుండడంతో పాకాలకైతే వరద నీరు ఎక్కువగా వస్తుంది. దీంతో పాకాలకు సంబంధించినటువంటి నీళ్లు పూర్తిగా నిండుతున్నాయి. ఇదే విధంగా కనుక ఇంకొక 4-5 రోజులు కనుక వరద నీరు వచ్చి చేరితే పూర్తి స్థాయిలో జలకళ ఉట్టిపడే అవకాశం ఉంటుంది. ఇటు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. సేమ్ టైంలో దాదాపు 20,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. మరో 5-6 వేల ఎకరాలకు సంబంధించి ఇంకా ఆయకట్టు పెరుగుతుంది అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాలను కూడా పాకాలవాగు తీర్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే జనగామ కావచ్చు భూపాలపల్లి జిల్లాలలో కూడా సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతుంది. మరో 4 రోజుల పాటు కూడా వెదర్ అలర్ట్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అతి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక టోల్ ఫ్రీ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వరద ఉధృతి వస్తే లేదా ముంపుకు గురైతే ఇమీడియట్లీ సమాచారం అందించాలంటూ కూడా అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే పడుతున్న వర్షాలు కొంత జనజీవనాన్ని స్తంభిస్తున్నప్పటికీ కూడా మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు చాలా మేలు జరుగుతాయని చెప్పొచ్చు చంద్రిక.